స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. వివిధ శాఖల్లో అధికారులు వారి సిబ్బందితో కలిసి మున్సిపల్ జీఎంసీ పరిధిలో ఈ రోజు 1,25,000 మంది వరకు ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నారని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేసాము ఉదయం 5:30కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వార్డ్ సెక్రటేరియట్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఈరోజు 5 గంటలకి గుంటూరు ఈస్ట్, 6 గంటలకి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అట్లానే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మధ్యాహ్నం 3:30కి గౌరవ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర 1,25,000 మంది దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలో పాల్గొనేదానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. సో మరి మీ అందరూ తెలుసు, అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. ఆ సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 15 రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాను. ఇంతకుముందు జరిగిన విధంగా ఈ సంవత్సరం ఈ 15 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థ తరఫున. దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలు, రకరకాల అసోసియేషన్స్, ఎన్జిఓస్, యువత, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ థీమ్ వారీగా, అంటే 3 కేటగిరీస్ ఉంటే 3 కేటగిరీస్లో సబ్ కేటగిరీస్ బేస్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రాసెస్లో మీరందరూ భాగస్వాములు అయ్యి తద్వారా మీ యొక్క సహకారాన్ని అందిస్తే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మన నగరాన్ని ఇంకా మరింత శుభ్రం చేసుకోవడం, అట్లాగే ఈ 15 రోజుల్లో నేర్చుకున్నది, ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళంతా నేర్చుకున్నది వాళ్ళు భవిష్యత్తులో ఆచరణ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ సహకరించాలని, ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.